మట్టి పాత్రలో వంట మన ఆరోగ్యానికి బంగారు పంట. కొత్త మట్టి పాత్రలు ఇంటికి తెచ్చిన తర్వాత డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి. కొంచెం ప్రాసెస్ ఉంది, అదే నేను చాలా ఈజీగా చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. మొదటిది వచ్చేసి మట్టి పాత్రలు ఎలాంటివి తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మట్టి పాత్రల సీజనింగ్ ఎలా చేయాలి. థర్డ్ వచ్చేసి మట్టి పాత్రలు వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఫోర్త్ వన్ వచ్చేసి వంట చేసిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ మట్టి పాత్రలని ఎంతకాలం వరకు వాడచ్చు. ప్రతి ఒక్కరికి ఈ 5 డౌట్స్ అనేవి కామన్గా ఉంటాయండి. వాటిని నేను క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నేను ఈ మట్టి పాత్రలో కొన్ని రెసిపీస్ చేశానండి. వాటి లింక్ని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి తప్పక చూడండి. హాయ్ అండి, నేను మీ వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మట్టి పాత్రలు ఎలాంటివి తీసుకోవాలి. మట్టి పాత్రలు తీసుకునేటప్పుడు బ్లాక్ అయినా తీసుకోవచ్చు, రెడ్ అయినా తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. తీసుకునే ముందు ఒకసారి ఇలా ట్యాప్ చేసి చెక్ చేసుకొని తీసుకోండి. సౌండ్ అనేది గట్టిగా వచ్చిందనుకోండి, వాటికి చీలికలు లేకుండా అది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. అదే సౌండ్ తక్కువ వచ్చిందనుకోండి, ఎక్కడో చిన్న చిన్నవి క్రాక్స్ లాంటివి ఉంటాయండి. ఈ మట్టి పాత్రలు అనేవి కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకొని తీసుకోండి. అడుగు భాగం అనేది మరీ పతలాగా ఉందనుకోండి, అవి త్వరగా క్రాక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి సీజనింగ్ ఎలా చేసుకోవాలి. ఈ మట్టి పాత్రల్ని ఇంటికి తెచ్చిన వెంటనే స్టవ్ మీద పెట్టకూడదండి. అలా చేస్తే మట్టి వాసన వస్తుంది. అలా మట్టి వాసన రాకుండా వీటిని ఎక్కువ రోజులు ఉండడానికి మాత్రమే మనం ఇక్కడ సీజనింగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక బకెట్ కానీ లేకపోతే ఒక టబ్బు కానీ వాటర్ తీసుకొని అందులోకి ఈ మట్టి పాత్రల్ని అన్నీ మొత్తం డిప్ చేయండి. వీటిని ఇలా డిప్ చేసేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ, లేకపోతే క్లీన్ చేసేటప్పుడు కానీ వీటిని చాలా నెమ్మదిగా చేసుకోవాలి. తెచ్చుకున్న మట్టి పాత్రలని ఇలా మునిగేలా వాటర్లో పెట్టేశారు కదా, ఎంతసేపు పెట్టాలంటే ఒక 24 అవర్స్ వరకు వీటిని అలాగే ఉంచాలండి. మీరు గమనిస్తే ఇక్కడ చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, ఇక్కడ మట్టి పాత్ర అనేది వాటర్ని బాగా అబ్జర్వ్ చేస్తుందండి. బాగా అబ్జర్వ్ చేసినప్పుడు మట్టి కుండ అనేది బాగా గట్టిపడుతుంది. చూడండి, 24 అవర్స్ తర్వాత కూడా వాటర్ అనేవి సేమ్ అలాగే ఉన్నాయి. ఎక్కడే కానీ వాటర్ అనేవి రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వలేదు. అంటే మట్టి పాత్రలకి ఎటువంటి కోటింగ్ లేదు, ఇవి చాలా న్యాచురల్గా ఉన్నాయి. తర్వాత ఇవన్నీ బయటికి తీయండి. ఇక్కడ వాటర్ అనేవి చాలా చల్లగా ఉంటాయి. ఈ వాటర్ని చెట్లకి వేసేయండి. ఇప్పుడు వాటర్తో వీటిని ఒకసారి క్లీన్ చేద్దాం. ఇలా మెత్తగా ఉన్న ఒక స్పాంజ్ కానీ లేకపోతే టెంకాయ పీచు కానీ తీసుకొని నెమ్మదిగా వీటిని వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోండి. ఎటువంటి లిక్విడ్స్ వేయకూడదు. మొత్తం ఇలా క్లీన్ చేశారు కదా, ఒక 4 to 5 అవర్స్ వరకు వీటిని ఇలాగే ఆరబెట్టండి. కొంచెం ఎండ తగిలే ప్లేస్లో ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది. మీరు ఇలా ఆరబెట్టకుండా వెంటనే గ్యాస్ మీద పెట్టేశారనుకోండి, వాటర్లో ఉండి ఉండి ఆ పాత్ర అనేది చల్లదనానికి వెంటనే మంట పెట్టడం వల్ల ఆ వేడికి ఈ పాత్ర అనేది క్రాక్స్ వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం కడిగిన వాటర్ కానీ లేకపోతే అన్నం వండేటప్పుడు వార్చిన గంజి కానీ మాత్రమే ఇందులోకి మొత్తం నిండుగా తీసుకోవాలి. రైస్ వాటర్కి బదులుగా నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ రైస్ వాటర్ వేసుకోవడం వల్ల అందులో స్టార్చ్ ఉండడం వల్ల బాగా క్లీన్ అవుతుంది. అలాగే మట్టి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే ఆ మట్టి పాత్ర అనేది ఎక్కువ రోజులు రాదు, వెంటనే క్రాక్స్ వచ్చేసి అది పాడైపోతుంది. ఇలా పొంగొచ్చిన తర్వాత ఈ వాటర్ అంతా పడేసేయండి. పడేసిన తర్వాత కాసేపు చల్లగా అయిన తర్వాత వీటిని వాటర్తో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి తుడుచుకొని కాసేపు పక్కన పెట్టండి. ఈ మట్టి పాత్ర అనేది వేడిగా ఉన్నప్పుడు వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. ఇది చల్లగా అయిన తర్వాత వాటర్తో క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తేమంతా ఆరిపోవాలండి. చూడండి, ఇక్కడ మొత్తం తేమంతా ఆరిపోయింది కదా. ఇప్పుడు వీటికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల నాన్ స్టిక్ లాగా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పాత్రకి బయట అలాగే లోపల అలాగే ప్లేట్కి కూడా మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నారు కదా, ఒక 4 to 5 అవర్స్ వరకు వీటిని ఇలాగే వదిలేసేయండి. చూడండి, ఇక్కడ మట్టి పాత్రలకి ఆయిల్ అనేది బాగా పట్టింది. అలాగే చాలా షైనీగా కనిపిస్తున్నాయి. వీటిని టచ్ చేస్తుంటే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవి కుకింగ్కి రెడీ అయినట్లు, అంటే సీజనింగ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం వీటిలో కుకింగ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నెంబర్ 3 అండి, వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏవైనా కుక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. తర్వాత
మట్టి పాత్ర మరీ హీట్ అయ్యేంత వరకు ఉంచకూడదండి. కొంచెం అలా తేమ వెళ్ళిపోతూనే ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత గరిటెలు అనేవి ఇలా చెక్కవి కానీ లేకపోతే సిలికాన్ లాంటివి యూజ్ చేయాలి. స్టీల్ లాంటివి అస్సలు యూజ్ చేయకూడదండి. ఇందులో డీప్ ఫ్రై లాంటివి, పూరి, వడ, పకోడా లాంటివి అస్సలు చేయకూడదండి. ఇందులో కర్రీ ఐటమ్స్ కానీ లేకపోతే రైస్ ఐటమ్స్ కానీ లేకపోతే పాలు పొంగించుకోవడం లాంటివి చేసుకోవచ్చు. ఒకవేళ వీటిలో మీరు రైస్ వండేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు బియ్యాన్ని ఇందులో నానబెట్టకూడదండి. ముందుగా స్టీల్ వాటిలో నానబెట్టుకొని తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత స్టవ్ అనేది ఆన్ చేయండి. ఏదైనా కర్రీ కానీ లేకపోతే అన్నం కానీ వండేటప్పుడు అయిపోతుంది అనే 5 minutes ముందుగానే స్టవ్ అనేది ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ మట్టి పాత్ర అనేది వేడి అలాగే ఉంటుందండి. వంటంతా పూర్తయిన తర్వాత వెంటనే ఫ్లోర్ మీద పెట్టకుండా ఇలా ఒక క్లాత్ తీసుకొని వాటి మీద పెట్టండి. మీరు డైరెక్ట్గా ఫ్లోర్ మీద పెట్టేశారనుకోండి, ఆ వేడికి జస్ట్ కొంచెం అలా గట్టిగా తగిలినా కూడా అది బ్రేక్ అవుతుంది, చిన్న చీలికలు అనేవి వస్తాయి. ఇప్పుడు 4th వన్ వచ్చేసి వంట చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వంట చేసిన తర్వాత అంటే క్లీనింగ్ ప్రాసెసే కదండి, అంటే వీటికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టీల్ పాత్ర క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్స్, సోప్స్ అలాగే స్టీల్ స్క్రబ్బర్స్ యూజ్ చేస్తాం కదా, ఈ మట్టి పాత్రలకి అలా చేయకూడదు. ఆ రెండు ఈ మట్టి పాత్రలకి యూజ్ చేయకూడదండి. స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల స్క్రాచెస్ వస్తాయి. విమ్ జెల్ యూజ్ చేయడం వల్ల అందులో ఉన్న కెమికల్స్ అనేవి ఈ మట్టి పాత్ర అనేది త్వరగా అబ్జర్వ్ చేస్తుంది. ఇలా ఒక బౌల్లోకి శనగపిండి, తర్వాత లెమన్ జ్యూస్, కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇలా టెంకాయ పిచ్చి తీసుకొని వీటితో ఇది స్క్రబ్బర్ లాగా మనం యూజ్ చేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి. ఇందులో మీరు నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు నీచు వాసన ఉంటుంది కదా, అది పోవడానికి హాట్ వాటర్ అలాగే లెమన్ జ్యూస్ వేసుకొని ఒక 20 minutes వరకు నానబెట్టండి. నీచు వాసన పోతుంది. అలాగే జిడ్డు మరకలు కూడా చాలా ఈజీగా పోతాయి. ఒకవేళ మీరు త్వరగా క్లీన్ చేసుకోవాలి, హడావిడిగా బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక 2 drops మీద లిక్విడ్ వేసుకొని 150 to 200 ml వరకు వాటర్ వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది మొత్తం మట్టి పాత్రలకు అప్లై చేయండి లిక్విడ్ని. తర్వాత వెంటనే వాటర్తో క్లీన్ చేసేసేయండి. శనగపిండి ప్లేస్లో కట్టెలు కాలిన తర్వాత బూడిద వస్తుంది కదా, వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ శనగపిండితో క్లీన్ చేసినా కూడా మట్టి పాత్రలు అనేవి షైనీగా ఉన్నాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి కబోర్డ్లో అస్సలు పెట్టకూడదు. కాసేపు వీటిని ఆరబెట్టండి. కొంచెం ఎండ తగిలితే పాట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ అండి 5th వన్, మట్టి పాత్రలను ఎంతకాలం వరకు వాడచ్చు? వీటికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదండి. ఇందులో వంట చేయంగా టేస్ట్ కూడా పెరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పేవారు పాత కుండలో చేసిన పప్పు అనేది అద్భుతంగా ఉంటుందని. ఈ మట్టి పాత్రలకి క్రాక్స్ పడ్డా అలాగే వాటర్ అనేది లీకేజ్ అయినా అప్పుడు ఈ మట్టి పాత్రలో వంట అనేది చేయకూడదు. వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటూ ఉంటే మనకు ఈజీగా 3 years వరకు వస్తుందండి. మీరు తీసుకున్నది అడుగు ఇంకా మందంగా ఉందనుకోండి 4 years వరకు వస్తుంది. అంతే అండి, మట్టి పాత్రలో వంట మన ఆరోగ్యానికి బంగారు పంట. ఇలా మట్టి పాత్రలో వంట చేసుకోవడం వల్ల న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడే కానీ లాస్ అవ్వవు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. అంతే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వేణి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.